40 ఏళ్ల తర్వాత కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే వారి సంఖ్య ఎంత ఉండొచ్చంటారు? అంచనా మనం ఎంత వేయొచ్చంటారు? రీసెంట్ స్టడీస్‌లో క్లోజ్ టు 20%, 20-25% 40 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మేజర్ హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఓవింగ్ టు ఎవ్రీథింగ్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, డయట్ అండ్ జీన్స్ నీడ్లెస్ టు మెన్షన్ అన్నీ కాంట్రిబ్యూట్ చేసి యంగర్ పాపులేషన్లో వస్తున్నాయి. సో 40 ఏళ్ల కంటే తక్కువ ఉంది నాకేం రాదు అనుకోవడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మూర్ఖత్వం అవుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడానికి రోజు మనం ఎన్ని అడుగులు వేయాలంటారు? అని ఎన్ని స్టెప్స్ వేయాలంటారు? ఇంతకుముందు అట్లీస్ట్ 10,000 స్టెప్స్ అని రికమెండ్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే 7,000 అంటే 7,000 స్టెప్స్. అంటే మనం అన్ని వేయగలుగుతామా రోజు 7,000 కదండి. జనరల్గా అవునా? ఓకే. అంటే వాకింగ్ చేస్తేనే జనరల్ గా నేను చేస్తూ ఉంటాను. వాకింగ్ చేస్తేనే 4,000, 5,000 వరకే అయిపోతుంది. ఇన్ని స్టెప్స్ మనం డైలీ చేయగలుగుతామా? వెరీ ఈజీలీ, వెరీ ఈజీలీ. కీప్ వాకింగ్. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకొని వాక్ చేయండి. మాట్లాడుతావో నా వాక్ చేయండి. ఫోన్లో మాట్లాడుతున్నారో వాక్ చేస్తా ఫోన్లో మాట్లాడండి. కీప్ వాకింగ్. వెరీ సింపుల్. సో అట్లీస్ట్ 7,000 to 10,000 చేయగలిగితే డెఫినెట్లీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆల్ ద హెల్త్ బెనిఫిట్స్, వాక్ వల్ల వచ్చే అన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. అంటే ఫర్ వేరియస్ రీజన్స్. వాకింగ్ వల్ల మీ కాళ్ళల్లో మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, ఇన్సులిన్ బెటర్గా పనిచేస్తుంది, మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ స్టాగ్నెంట్ అంటే కొంచెం అట్లీస్ట్ కంట్రోల్డ్గా ఉంటాయి, బేసల్ మెటబాలిక్ రేట్ బెటర్ అవుతుంది. వయసు పైన పడుతున్న కొద్దీ మగాళ్ళలో ఆడవాళ్ళలో ఈ సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతాయి, టెస్టోస్టెరాన్, ఎస్ట్రోజన్. సో మసిల్ మాస్ కూడా పడిపోతుంది. సో ఎక్సర్సైజ్ చేస్తున్నంత కాలం మన మసిల్ మాస్ ప్రిజర్వ్డ్ ఉంటుంది కాళ్ళల్లో. అండ్ మన జాయింట్స్ని మనం ట్రైన్ చేస్తాం కాబట్టి ఆర్థరైటిస్ ఎర్లీగా రాకుండా ఉంటుంది. అంటే అరిగిపోవడం మోకాళ్ళు కానీ వేరే జాయింట్లు అరిగిపోవడం కానీ, అండ్ లెస్ ఇంజురీ ప్రోన్ ఉంటాం మనము. బికాజ్ ఒకసారి జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్ స్ట్రాంగ్ అయినాయి అంటే జాయింట్ ఇంజురీస్ అవన్నీ తగ్గుతాయి, రిస్క్ తగ్గుతుంది. సో వయసు పెరుగుతున్న కొద్దీ యాక్చువల్లీ ఎక్సర్సైజ్ పెంచితే బెటర్. ప్రోటీన్ ఇంటేక్, బోత్ ప్రోటీన్ ఇంటేక్ ప్లస్ దాంతోపాటు ఎక్సర్సైజ్. సో 7,000 to 10,000 మినిమం ఇంకా చేయగలిగితే ఇంకా మంచిది. అలాగే డాక్టర్ గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు గ్రామాల్లో కానివ్వండి, జిల్లాల్లో కానివ్వండి, హార్ట్ స్పెషలిస్ట్ చాలా తక్కువగా ఉన్నారని అనిపిస్తుంది. అయితే అది ఎంతవరకు నిజమంటారు? సౌకర్యాలు కూడా ఎంతవరకు ఉన్నాయని మనం అనుకోవచ్చు? అది డెఫినెట్లీ నిజమే అండి. సే అప్రాక్సిమేట్లీ మన దేశంలో 740 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయనుకుందాం. దాంట్లో నాట్ మోర్ దెన్ 1/3 ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్, 1/3 ఆఫ్ ద ప్లేసెస్కి అంటే ఒక 500 జిల్లాలకి వసతులు లేవండి. బోత్ స్పెషలిస్ట్ డాక్టర్ లేరు, ప్లస్ కార్డియక్ కేర్ సెంటర్ లేదు, క్యాత్ ల్యాబ్ లేదు. ఓకే, సో బేసిక్ ఫెసిలిటీస్ మన గుండెకు కావాల్సిన మన గుండెని రక్షించుకోవడానికి కావాల్సిన సదుపాయాలు లేవు. ఎందుకంటే మాకు చాలామంది పేషెంట్స్ మేజర్ హార్ట్ అటాక్స్తో కూడా పాపం వాళ్ళని అంబులెన్స్లో నుంచి ఇక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా. సో మిడ్వేనే చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. వీఆర్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ ఇట్. అయితే ఇదే అడగాలనుకున్నాను నేను. ఇప్పుడు గ్రామాల నుంచి ఎక్కడైతే ఈ స్పెషల్ హాస్పిటల్ ఉందో అక్కడికి తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ మధ్యలో కూడా చాలా మంది ఎక్స్పైర్ అయిపోతూ ఉంటారు. సో ఈ టైం గ్యాప్ ఎంత ఉంటుంది అంటారు? ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే ఎంత లోపు హాస్పిటల్ తీసుకురావాలంటారు? హార్ట్ అటాక్లో టైమ్ ఈజ్ మసిల్. మనం ఎంత టైం లూజ్ అవుతా ఉంటే అంత మజిల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రాణాలు కోల్పోతారని చెప్పను, కానీ ఏ పేషెంట్ ఎట్లా రియాక్ట్ అవుతాడో మనం చెప్పలేము. నడుస్తూనే రావచ్చు పేషెంట్, ఓపీకి రావచ్చు, ఈ ఎమర్జెన్సీకి రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు, నడుస్తూనే రావచ్చు. కానీ ఆ తర్వాత గుండె ఎట్లా బిహేవ్ చేస్తుంది అది మనం చెప్పలేము. ఒక్క రిథమ్ ఇష్యూ వచ్చినా కానీ సడన్గా హార్ట్ రేట్ 300 to 600 టైమ్స్కి రేస్ అవుతుంది. అట్లాంటి రిథమ్ ఇష్యూ వచ్చినా కానీ ఏదైనా కానీ అవ్వచ్చు. సో చెప్పలేము మనం డెఫినెట్లీ ఏ పేషెంట్ ఎట్లా రియాక్ట్ అవుతాడు అని చెప్పలేము. సో ఎవ్రీ మినిట్ ఇంపార్టెంటే. కాకపోతే ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది, విండో పీరియడ్ అని 90 minutes చెప్తాం. సో విత్ ఇన్ 90 minutes మనము ఓపెన్ చేయగలగాలి ఆర్టరీని. ఒకసారి అట్లీస్ట్ నా నోటిఫికేషన్కి వచ్చింది అనుకోండి, పేషెంట్కి అటాక్ వచ్చింది అండ్ పేషెంట్ నా సెటప్లో ఉన్నారు అనుకోండి, బికాజ్ ఇప్పుడు మాకు క్యాత్ ల్యాబ్ ఉంది, సో వీ హ్యావ్ ఇన్ హౌస్ కార్డియాలజిస్ట్. సో వన్స్ పేషెంట్ స్టెప్ ఇన్ అయ్యాడు అంటే విదిన్ 90 minutes ఆర్టరీ ఓపెన్ చేయగలగాలి. ఒకవేళ ఆ ఫెసిలిటీ లేదనుకోండి, అట్లీస్ట్ మనకి డయాగ్నోసిస్ అయిన తర్వాత కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, రక్తం కరిగిపోయే అంటే బ్లడ్ క్లాట్ కరిగిపోయే ఏజెంట్స్ ఉంటాయి, థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అంటాం. అట్లీస్ట్
ఆ ఇంజెక్షన్ అయినా ఇవ్వగలిగితే ఆ బ్లడ్ క్లాట్ కరిగిపోయి అట్లీస్ట్ రిస్క్ తగ్గుతుంది. అలాగే డాక్టర్ గారు చాలా మంది ఇప్పుడే పుట్టిన పిల్లలు ఒక 6 నెలల పిల్లల లోపల ఈ పిల్లలకు కూడా ఈ పసి పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వస్తున్నాయి అని వింటున్నాం మనం. అది నిజంగానే ఎంతవరకు నిజమంటారు అసలు? నిజమే. కానీ పసిపిల్లల్లో వచ్చే హార్ట్ అటాక్ కారణం పెద్దోళ్ళకి, అడల్ట్స్‌కి వచ్చే హార్ట్ అటాక్ కారణం కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. అడల్ట్స్‌కి వచ్చే దాంట్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ గాని, లేకపోతే ఆ బ్లడ్ వెసల్ ఆర్టరీ కొంచెం డ్యామేజ్ అయ్యి బ్లడ్ క్లాట్ అవ్వడం గాని. సో, పాథాలజీ కంప్లీట్‌లీ డిఫరెంట్. చిన్న పిల్లల్లో వచ్చే పాథాలజీ కంప్లీట్‌లీ డిఫరెంట్. మీరు అడిగినట్టు నెలల్లో పసిపిల్లల్లో గాని, అప్పుడే పుట్టిన పిల్లల్లో వచ్చేదేంటంటే బై బర్త్ వచ్చే హార్ట్ డిఫెక్ట్స్ అవి. కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. వాళ్ళకి మోస్ట్ కామన్‌గా ఈ గుండెకు సప్లై చేసే రక్తనాళాలు అబ్నార్మల్ కోర్స్ తీసుకుంటాయి. అబ్నార్మల్ కోర్స్ వల్ల మేజర్ హార్ట్ స్ట్రక్చర్స్ మధ్యలో నుంచి ట్రావెల్ అవుతాయన్నమాట. సో, ఆ కోర్స్ అబ్నార్మల్‌గా ఉండడం వల్ల ఆర్టరీ కంప్రెస్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి అడల్ట్స్‌కి వచ్చే హార్ట్ అటాక్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. ట్రీట్మెంట్ డిఫరెంట్, పాథాలజీ కూడా డిఫరెంటే. వాళ్ళకి చిన్న పిల్లలకి వచ్చే దాంట్లో ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ ఇట్స్ కాల్డ్ యాజ్ అనామలస్ కొరోనరీ కోర్స్. కొరోనరీస్ అంటే గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాలని కొరోనరీస్ అంటాం. సో, అవి అబ్నార్మల్ కోర్స్ తీసుకుంటాయి అన్నమాట. నార్మల్ పాత్లు కాకుండా అబ్నార్మల్గా ట్రావెల్ చేస్తాయి అవి. సో, అవి కంప్రెస్ అయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అండ్ యూజువల్గా వాళ్ళకి వేరే మేజర్ ఇష్యూస్ కూడా ఉంటాయి, హార్ట్ డెవలప్మెంటల్ ఇష్యూస్. సో, వాళ్ళకి సర్జరీ చేయాలి, ఇమీడియట్గా చేయాల్సి వస్తుంది. సో, వాళ్ళకి వీళ్ళకి ట్రీట్మెంట్ అడల్ట్స్కి చిల్డ్రన్కి డిఫరెంట్. పుట్టిన పిల్లల్లో హార్ట్లో హోల్ అంటూ ఉంటారు. అది హార్ట్లో హోల్ ఎందుకు వస్తుంది? అలాగే కొంతమందిలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా హార్ట్లో హోల్ ఉందని చెప్పి అప్పుడు బయటపడుతుంది. సో, అంటే రీజన్ ఏమంటారు? హార్ట్లో హోల్స్ వచ్చాయి అంటే అది యూజువల్గా మనకిప్పుడు గుండెలో 4 గదులు ఉంటాయి కదా. సో, 4 గదులు ప్రతి గది ఇంకో గది నుంచి వేరు చేయబడుతుంది. మధ్యలో ఒక వాల్ లాగా ఉంటుంది. సో, వాల్ కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు అనుకోండి. డెవలప్మెంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హోల్స్ రావచ్చు. ఓకే. ఆర్ మదర్కి ఏమన్నా వేరే ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఎనీ ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆర్ మదర్స్ ఏమన్నా కొన్ని మెడికేషన్స్ కానీ, ఆల్కహాల్ ఇంటేక్ కానీ, స్మోకింగ్ బేబీ కడుపులో ఉన్నప్పుడు ఇట్లాంటి కాజెస్ వల్ల రావచ్చు. ఆర్ ఇప్పుడు ఎల్డర్లీ ప్రైమీ అంటాం. అంటే 30 ఏళ్ళు పైబడ్డ యువతులు, వాళ్ళు లేట్ ప్రెగ్నెన్సీస్ అనమాట. సో, వాళ్ళల్లో కూడా పిల్లల్లో కార్డియాక్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మీరు అన్నట్టు చిన్న పిల్లల్లో అంటే పెద్దగా అయిన తర్వాత ఎందుకు డిటెక్ట్ అవుతాయి అంటే, ఒకవేళ లార్జ్ హోల్స్ ఉన్నాయనుకోండి, పెద్ద సైజ్ డిఫెక్ట్స్ అంటాం వాటిని. సో, ఆ డిఫెక్ట్స్ చిన్నప్పుడు పెద్ద సైజ్ ఉంటే ఎర్లీగా మేనిఫెస్ట్ అవుతాయి. అవే చిన్న చిన్న డిఫెక్ట్స్ అనుకోండి, అవి యూజువల్గా స్కిప్ అవుతాయి అనమాట, డయాగ్నోజ్ అవ్వవు. పెద్దగా అయిన తర్వాత చాలామందికి ఏదో ఇన్స్టెంట్గా రొటీన్గా కార్డియాక్ వర్కప్లోనో, రొటీన్ ట్యూడ్ ఈకోలోనో, ఆర్ ఇంకా దేనికన్నా ఏదో ఒక ప్రొసీజర్కి వెళ్ళి చేస్తున్నప్పుడు అట్లా రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో బయటపడతాయి. వాళ్ళకి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. కొంతమంది సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తారు. సో, అవి పెద్ద అయిన తర్వాత పెరుగుతున్న కొద్దిగా సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి. సో, అప్పుడు ఎవాల్యుయేషన్లో బయటపడవచ్చు. దీనివల్ల ప్రాణాపాయం ఉందంటారా? ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. పెద్ద డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, పెద్ద హోల్స్ ఉన్నప్పుడు ఎంత ఎర్లీగా మనం అడ్రస్ చేయగలిగితే అంత బెటర్ ఉంటుంది. ద లాంగర్ వి డిలే, కాంప్లికేషన్స్ రిస్క్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కానీ, ఒక్కోసారి క్లోజ్ చేయలేని సిచ్యువేషన్ రావచ్చు. ప్రెషర్స్ పెరిగిపోయి, హార్ట్లో ప్రెషర్స్ పెరిగిపోయి ఇంకా మనం క్లోజ్ చేయలేమన్నమాట. అప్పుడు ఆక్సిజన్ శాతం పడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో క్లోజ్ చేసినా కానీ అది ప్రాణాంతకం. అప్పుడు ఇంకా అవి క్లోజ్ చేయడానికి ఇట్స్ బియాండ్ రిపేర్. ద ఎర్లియర్ ఇట్ ఈస్ ద బెటర్ ఇట్ ఈస్. ఓకే డాక్టర్ గారు, గుండెకి సంబంధించిన విషయాలు అలాగే ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. గుండెకి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని కొత్త విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.